ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో యూట్యూబ్ రూల్స్ మారినాయి కాబట్టి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలైతే తెలుసుకోండి. ఇంకా మెయిన్ అన్ని ఇంతకుముందు పెట్టిన వీడియోలో 3 విషయాలైతే చెప్పాను. ఇంకా కొన్ని విషయాలైతే చెప్దామనుకొనొచ్చిన. ఈ విషయాలేంటనేది చూడండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ గురించి మాట్లాడతాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మన లైఫ్ వ్లాగ్స్ అండి. ఇంకా ఈరోజు అందరికీ శ్రావణ శుక్రవారం స్పెషల్ ఫస్ట్ వీక్‌లో అందరికీ శుభాకాంక్షలండి. వరలక్ష్మి మాత అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సిట్యుయేషన్‌లో యూట్యూబ్ అయితే రూల్స్ మార్చింది కదా! యూట్యూబ్‌లో కావాల్సినయి ఇంతకుముందయితే 1 ఇయర్‌కి 4000 వాచ్ అవర్స్ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ షార్ట్స్‌కి ఇలా 1000 అట్లా ఉండేది గదా! ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇది 2027లో అమల్లోకొస్తుందంట. దానిలోపు మీరు కొత్తగా కంటెంట్ క్రియేషన్స్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే త్వరపడండి. మంచి కంటెంట్, మంచి హోప్స్‌తో మేము ఈ వీడియో మంచిగా చేస్తాము, ఎడిటింగ్ వచ్చు మాకు, టాకింగ్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 6 నెలల్లో మంచిగా మానిటైజేషన్ కానీకే ఈ సిట్యుయేషన్ దాటి 2027 నుంచి చాలా కష్టమవుతుంది కాబట్టి, ఈ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 1000 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ 10,000,000 వ్యూస్ 365 డేస్‌లో ఈ మానిటైజేషన్ చేసుకోవడానికి ఈ 90 డేస్‌లో మానిటైజేషన్ చేసుకోవడానికి వీలు పడేలా మంచి కంటెంట్‌తో దిగండి. వాళ్ళకైతే బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా నేను చేసిన పొరపాట్లు మీకు యూజ్ అయితాయేమనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. నిన్న వీడియో పెట్టిన దానికి మీరు చూడకపోతే వెళ్లి చూడండి. జస్ట్ 2, 3 టిప్సే చెప్పాను దాంట్లో. ఇప్పుడు టిప్స్ ఏంటనేది ఇంకా ప్రెజెంట్ మంచి టాకింగ్ పవర్ అండి. నాకైతే అది లేదు. ఫస్ట్ నుండి తెలియక స్టార్ట్ చేశాననుకోండి. ఇప్పటివరకు నేర్చుకుంటూ వస్తున్నా. అది ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఇంకా చేయడానికి చూడాలనమాట. నేను చేసిన పొరపాట్లు టైమ్ టు టైమ్ పెట్టకపోవడం, ముందే వీడియోలు పెట్టుకోకపోవడం, ఎక్కడికన్నా వెళ్ళేదుంటే అక్కడ నాకు మొహమాటం ఎక్కువ గాబట్టి, ఇంకా ఈ వీడియోలు చేసి పెట్టుకొని లేక మళ్ళీ వీడియో చేయాలంటే ఏమొస్తుంది అనేవి మనుషులుంటారు కదా! వాళ్ళు మనకున్న క్రియేటివి సెన్స్ ఇంకా నాకు మొత్తమే చేయబుద్ధి కాదనమాట. ఇంట్లో మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మన దగ్గర సపోర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరైతే మనం ఎంతైనా చేసుకోగలం కంటెంట్. ఒకవేళ వస్తే ఆలోచన ఫ్రీ టైమ్ దొరికితే పెడతాం. దానిపైనే శ్రద్ధ పెడతాం. అలాంటి సిట్యుయేషన్స్ అయితే నేను బాగా ఫేస్ చేశాననమాట. ఇంకా అందుకోసం మీకు చెప్తున్న యూజ్ అనేది ముందుకే ప్లానింగ్ ఎందుకంటే ఇందుకోసం మన వీడియోలు స్టార్ట్ చేసే ముందల. లేదంటే ఇప్పటి వరకు కొంచెం స్టార్ట్ చేసాం మనకు గ్యాప్ వచ్చిందనుకున్న ప్రెజెంట్ 90 డేస్‌లో వర్క్ అయ్యేలాగా ఎంబడి మీరు డే చేసుకొని ముందే అడ్వాన్స్ ఒక 10 వీడియోస్ ఉన్నాయనుకోండి. ఒకరోజు సిట్యుయేషన్ 2 రోజులు ఎటన్నా వెళ్ళినా ఆ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. ఉన్నాయి అప్‌లోడ్ చేసుకోవచ్చు. టైమింగ్ అనేది ఒకవేళ మనం వెళ్ళే ముందే ప్లానింగ్ ఉంటే అన్నీ అప్‌లోడ్ చేసి కూడా టైం అనేది మార్చి పెట్టుకోవచ్చనమాట. మీకు తెలిసుంటే అలా పెట్టుకోండి. తెలియకపోతే దాని గురించి కామెంట్ చేయండి చెప్తాను. టైం ఎలా సెట్ చేసి పెట్టుకోవాలి మనం. ఫర్దర్‌గా మన 2 రోజుల ముందు మనం ఊరికెళ్ళి తెలిస్తే వెళ్ళే ముందు ఇవన్నీ వీడియోలు ఎలా అప్‌లోడ్ చేసి పెట్టుకోవాలో టైమింగ్‌తో సహా చెప్తాను. వెడిక్ క్రియేట్ స్టూడియో గురించి, ఇంకా ఎడిటింగ్ ఏమైనా తెలవకపోతే కూడా అడగండి చెప్తాను. నేను కొన్ని తెలుసుకుని నా కాస్త వచ్చింది నాలాగా కొత్తగా తెలిసేలా స్టార్ట్ చేసిన వాళ్ళు చేయాలనుకుని సింపుల్‌గా నేను అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మిస్టేక్స్ పెద్దవాళ్ళు చేస్తేనే ఎందుకంటే కూడా పడిందనేసి. ఆ విధంగా అయితే నేను చెప్తామనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేయండి దాని గురించి. దీని ఛానల్ గ్రో ఉంటదా? ఉండదా? తర్వాత ఈ విషయం టిప్స్ మీకు యూజ్ అయితే నేను స్టార్ట్ చేసిన దానికి నేను కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా వీడియో ఉపయోగపడింది అనేది నాకుంటదనమాట. అందుకోసమైతే చేస్తున్నాను. ఇంకా నా వ్యూస్ పడిపోవడానికి కారణమైతే నేను పెట్టే వీడియోలు గ్యాప్ రావడము, కంటెంట్ ఎంచుకున్న దాని ప్రకారం పోకపోవడం. కంటెంట్ ఎంచుకోకుండా స్టార్ట్ చేయడం, మళ్ళీ ఎంచుకున్న దాని కంటెంట్ మళ్ళీ బ్యాక్ రావడం. ఇది కూడా మెయిన్ రీజన్ నా వ్యూస్ పడిపోవడానికి. ముఖ్యంగా మీరైతే మీ ఫోన్‌లో మళ్ళీ మళ్ళీ వీడియోలు మీరు ఓపెన్ చేసి చూసుకోకండి ప్లీజ్. నేను చేసే పొరపాటు ఎట్లా అయినాయి గాబరా ఉంటది కదా! మనకి ఎట్లా మన వీడియోలు ఎళ్తున్నాయా లేవా అనేది. వెళ్ళినప్పుడు సంతోషపడం. సరే ఒక్కసారి వీడియో అప్‌లోడ్ చేసి ఒకసారి చూసుకోండి వదిలేసేయండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ రోజులో 5, 6 సార్లు చూసుకోకండి. ఇది కూడా మెయిన్ పాయింట్ అనమాట మీకు. ఇంకా బయట స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎడిటింగ్ నేర్చుకోండి. థంబ్‌నెయిల్స్ సెట్ చేసుకోండి. థంబ్‌నెయిల్స్ చేసుకోవడం నాకు కూడా రాట్లేదు. ఇప్పుడు మంచిగా ఈజీగా చేసుకుంటే చాట్‌జీపీటీ ఉంది. లేదంటే క్రియేట్ చేసుకుంటామంటే మంచి యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్‌షాట్ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి యాప్స్. దాని గురించి కూడా మీకు తెలవకపోతే అడగండి. తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఇంకా ఇలాంటివైతే మంచిగా చూస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ముఖ్యం, థంబ్‌నెయిల్స్ ముఖ్యం, వీడియో ప్లానింగ్ ముఖ్యం. ఈ విషయాలన్నీ నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని చెప్పాను. ఇం ఇంకా కావాల్సినది మీరు డే బై డే మీకు టైం ఎలా ఉంటది, మీకు ఏ టైంలో ఫ్రీ ఉంటామో మనం పెట్టుకోగలుగుతాం అనేది ముందే ప్లాన్ పెట్టుకుంటే, ఈ 2 రోజులు డే బై డే చేస్తే 48 అవర్స్‌కి వీళ్ళు యూట్యూబ్‌లో అనేది మనకి ఉంటుంది కాబట్టి, డైలీ పెట్టి గాబరా పడకంటే, వీడియో క్వాలిటీగా మంచి నీట్‌గా తీసి, మనకి మంచి కంటెంట్ ఉందంటే డే బై డే పోస్ట్ చేసుకోండి. షార్ట్స్ అయితే ఇంకా ఒకవేళ లాంగ్ వీడియో చేస్తాం మంచి పర్ఫార్మెన్స్ ఉందంటే 2 డేస్‌కి ఒకసారి పెట్టుకోండి. డే బై డే నన్నా పెట్టుకోండి. షార్ట్స్ అయితే దాని గురించి అప్‌లోడ్ చేయండి. ఇంకేదైనా టాపిక్ ఏమన్నా యూజ్ అయ్యే టిప్స్ ఉంటే అవి చెప్తూ వీడియో చేయండి షార్ట్స్‌కి. అది డే 1 పెట్టుకోండి.
ఎక్కువ 5, 6, 6 పెట్టుకుంటే కూడా మంచిగా వస్తదంటారు గానీ, ఈ కంటెంట్ క్రియేటర్స్‌కే ముందు ఫ్యూచర్ ఉంటుందండి. నార్మల్ ఎంటర్‌టైన్‌మెంట్ దానిలోగా వెళ్ళామనుకోండి, ఫ్యూచర్ అంతంత వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ వస్తారు కానీ, మనం ముందులో ఏది అన్నా మంచిది తెచ్చుకోవాలన్నా వీలుండదు. నిన్న మొన్న రీసెంట్ టైమ్‌లో చూసారు కదా! కంటెంట్ క్రియేటర్స్ మంచిగా ఎలా సెలబ్రేషన్ అలాంటి దానికి మనం వెళ్ళాలంటే మంచి కంటెంట్ ఉంటే కంపల్సరీ ఎళ్ళాలనుకుంటే కంటెంట్ క్రియేటర్స్ క్లబ్ ఇలాంటివి మన మంచి ఫ్యూచర్ ఉంటేనే సబ్‌స్క్రైబర్స్ వస్తారు. మంచిగా మన పేరు వస్తది. ఇంకేదైనా చేసుకోవడానికుంటే రీసెంట్ టైమ్‌లో చూసిన వాళ్ళ ప్రకారం దానిలోకి మనం వెళ్ళలేదనేది బాధ మనకుంటది కదా! అలా కావాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి వెళ్ళాలంటే అదే ఎంటర్‌టైన్‌మెంట్ మీరు క్రియేట్ చేస్తాము, ఫన్నీ వీడియోలు చేస్తామంటే ఆ ఇష్టం ఉంటే మీకు మంచి టాలెంట్ ఉంటే అది చేసుకోండి. దాంట్లో కూడా బావుంటది. అంటే ఒకటి కాపీ చేసి మనం చేస్తే దానికేమంత లైఫ్ ఉండదు. మేము చేసింది కూడా అదే పొరపాటు. దానికోసం అనేది చెప్తున్నాను. కంటెంట్ క్రియేటర్స్‌కుంటుంది ఓన్ వాయిస్ మంచి వాయిస్ క్లారిటీ పెట్టాలి. మైక్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి. ఈ మైక్ పెట్టుకున్నా కూడా మైక్ లేకున్నా కూడా సెట్టింగ్స్‌లలో మంచి వాయిస్ ఓవర్ ఇయడానికి కూడా మంచి యాప్స్ ఉన్నాయి. యాప్స్‌లలో మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉండాల్సింది టిప్స్ కానీ మంచి ఓన్ ఫన్నీ వీడియో చేయగలమంటే అంటే ఎంటర్‌టైన్‌మెంట్ మనమే ఇవ్వగలం ఓన్‌గా అంటే వాళ్ళకి ఫ్యూచర్ మంచిగుంటది. కంటెంట్ క్రియేటర్స్‌కి ఫ్యూచర్ బావుంటుంది. ఒక్కటి కాపీ చేసినామంటే అది అంత వెళ్ళదు. రీయూజ్ కంటెంట్ అంటాం కదా! అది చేస్తే అంత స్లోనే ఎళ్తది. దాంట్లో ఇగ మరి ఏమంటారు మనం కొనుక్కొని సబ్‌స్క్రైబర్స్ కొనుక్కొని అలా ముందరికెళ్తారంట గానీ అది ఎన్ని రోజులు యూజ్ అయితది. యూట్యూబోడు చూస్తాడు ఇవన్నీ. మనకి ఎవరికి ఏది ఇయ్యాలన్న దాన్ని బట్టే మనకి ముందు ఫ్యూచర్‌కి తీసుకెళ్ళడానికి ఉంటుంది. అయి కొన్ని రోజులలో పడిపోతాయి. ఇదైతే తెలుసుకోండి. ఎందుకంటే నేను అది చేసి నాకు ఈ కంటెంట్ ఇచ్చినప్పుడు కొన్ని మంచిగా వెళ్ళినప్పుడు అదే కంటెంట్ తీసుకొని నాకు సపోర్ట్ లేక నేను చేయలేను. అంటే సపోర్ట్ అంటే మన ఇంట్లో వాళ్ళు చేసుకోమని నీ ఇష్టమన్నా ఓకే గానీ, సపోర్ట్ అంటే వీడియో తీసేవాళ్ళు గానీ, మంచి కెమెరా నేను ఇవన్నీ పర్చేజ్ చేయలే. నేనేది సాధించింది ఏదైనా మనం ఇందులో సాధించినా గానీ కొనుక్కుందామని. ఆల్రెడీ సరేలే అని చిన్న చిన్న దానికి ఖర్చు పెట్టాను. మనం పాకెట్ మనీలాకున్న దాంట్లలో పెట్టుకున్నాను. కానీ అవి కూడా ఇంకా ఇంట్లో పిల్లలున్న విషయంగా మనకి అన్నీ ఖరాబ్ అయితాయి గదా! దానికోసం అనేసి ఇంక పర్చేస్ చేసిన. పెడితే మంచివే తీసుకోవాలి. చిన్న చిన్నవి తీసుకోవద్దు. అంటే 300, 500లో వచ్చే కంటే 1000 లోపు 1000 1500 లోపు వచ్చేవే మంచి క్వాలిటీ ఉన్నయి తీసుకొని స్ట్రాంగ్‌గా పెట్టుకొని మంచిగా మనం ఓన్‌గా కూడా మంచి టాలెంట్ ఉంది క్రియేట్ చేసుకుంటాం వీడియో అంటే వాళ్ళకి గూడా మంచిగుంటుంది. తెల్ నేను షార్ట్స్ అయితే ఫస్టు దిగిన గాని మంచి కంటెంట్ మంచి వ్లాగ్స్ మంచిది ఇస్తామనుకుంటే మాత్రం మంచి వ్లాగ్ అనేది తీసే విధానం నీట్‌గా రావాలండి. నాకు తీసే విధానం కొంచెం కొంచెం చేసుకున్నాను. ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మంచిగొస్తది. నేను తీసుకున్నప్పుడు అటు ఇటు మా పాప వచ్చి డిస్టర్బ్ మా పాప వాయిస్ చాలా వీడియోలో కనిపిస్తది కదా! ఇంకా అలా అనేసి నాకు రాదు కాబట్టి నేను నేర్చుకుంటూ ఇంతవరకి వచ్చాను. ఇంకా ముందలకి వెళ్ళాలనేది పెట్టాలంటే అందుకే చెప్తున్నా ఇవన్నీ విషయాలు. నేను పెడతానా? లేదంటే ఇంకా టైం తీసుకుంటానా అనేది తెలియదు. ఇంకా, ఇంకా ఇప్పుడు మెయిన్ ఏఐ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. దాని గురించి కూడా తెలుసుకొని ట్రై చేయండి. మెయిన్ మనం ఒక ఛానల్ మీద పెట్టామంటే ఎఫెక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంటు. కంటెస్టెన్సీ ఇంపార్టెంటు. థంబ్‌నెయిల్స్ ఇంపార్టెంటు. వీడియో క్వాలిటీ ఇంపార్టెంటు. మంచి వాయిస్ ఓవర్ ఇంపార్టెంటు. టాకింగ్ పవర్ ఇంపార్టెంటు. ఇవన్నీ టిప్స్ మీకు యూజ్ అయితాయని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇది ఇప్పటికే లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకునే విషయాలు అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు? వైటీ స్టూడియో ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కొత్త వాళ్ళకి చెప్తాను. వీలైతే కామెంట్ చేసి పెట్టండి. మీకు కావాలంటే నేనిస్తాను. ఉపయోగపడుతది కొత్త వాళ్ళకి. తెలిసిన వాళ్ళకైతే ఒకవేళ నేను చెప్పిన మిస్టేక్స్ మీరు చేసుంటే మాత్రం కామెంట్ చేయండి. నాకేమన్నా తెలవని విషయాలు నేను చెప్పలేకపోతే అవి నాకు కామెంట్ చేయండి. నేను గూడా నేర్చుకుంటా. మీకెవరికైనా తెలిసుంటే నాకు చెప్పండి. నేను తెలవని వాళ్ళకు ఉపయోగపడతది. తెలిసినా గాని మీరు కామెంట్ చేయండి నాకు. నేను నేర్చుకుంటాను.